ఒకప్పుడండి కూలి పని చేసుకునే వాళ్ళకి షుగర్లు బీపీలు ఉండేవి కావండి దాదాపుగా. ఎందుకంటే వాళ్ళు కాయ కష్టం చేసుకుని తెచ్చుకునేవాళ్ళు ఏదో ఒకటి తినేసి హాయిగా కంటి నిండా నిద్రపోయేవాళ్ళండి. ఇప్పుడు అలా కాదండి, వాళ్ళకు కూడా రకరకాల టెన్షన్స్ మొదలైపోయింది. ఎప్పుడైతే ఈ టెన్షన్స్ మొదలైనాయో ఆటోమేటిక్గా అనారోగ్యాలు వస్తాయండి. కారణం ఏంటంటే ఒక బండి ముందుకు సాగాలంటే రెండెట్లు నడవాలండి, ఒక ఎద్దు నడిస్తే కుదరదండి. అట్లాగే సంసారం అనేటటువంటి ఈ బండికి కూడా భార్యాభర్త ఇద్దరు కూడా సరిగ్గా ఉంటేనే ఆ బండి ముందుకు వెళ్తుందండి. అలాగే వీళ్ళు ఇప్పుడు శరీరం ఉంది, కాయ కష్టం చేస్తున్నారు సరే, మరి మనసులో ఆందోళన ఉంది కదా. అంటే శరీరం ఒక ఎద్దు అండి, మనసు ఒక ఎద్దు అన్నమాట. మనిషి అనే బండి ముందు నడవాలంటే ఈ రెండెడ్లు సజావుగా ముందుకు నడవాలి. మరి ఈ మనసు అనే ఎద్దు మొరాయిస్తూ ఉంది, అది టెన్షన్లో పడి కొట్టుకుంటూ ఉంది. అందువల్ల ఇక ఈ శరీరాన్ని పట్టించుకోవడం అది మానేస్తుంది. అందుకని ఈ షుగర్లు బీపీలు అన్నీ వస్తున్నాయండి. అందుకని ఎవరైనా సరే మనశ్శాంతిగా ఉండి తగినంత కాయ కష్టం చేస్తే వాళ్ళకి ఏం ఉండదండి. అదండి. కాబట్టి మైండ్ని కూడా సరిగ్గా పెట్టుకోవాలి.